దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. దయతో అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవమైన రెక్కల సన్నిధిలో కాచి దాచి భద్రపరిచి మీ పవిత్రమైనటువంటి మందిర ప్రవేశ భాగ్యాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల యందును ఆరాధన క్రమం అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యము ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి నీ వాక్యపు వెలుగులో మేమందరము జీవించగలిగేటువంటి నీ కృపను మాకిచ్చి బలపరచమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గత కొన్ని వారాల కిందట మనమందరము కూడా ఒక ధారావాహికను ప్రారంభించుకున్నాం. 5 సోలాలు లేక 5 మాత్రమే అనేటువంటి వాటి గురించి మనము ధ్యానించుకోవటం మొదలుపెట్టాం. ఇప్పటికీ 3 ధ్యానాలైనవి. మొట్టమొదటిగా లేఖనము మాత్రమే అనేటువంటి సందేశాన్ని మనం విన్నాం. భూలోకములో ఎన్నో పుస్తకాలు ఉండొచ్చు, ఎంతోమంది అధిపతులు ఉండొచ్చు, ఎంతోమంది పేరుగాంచిన వారు ఉండొచ్చు. ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎంతమంది అధిపతులు ఉన్నా, మనందరికీ చిట్ట చివరి అధికారము ఏదై ఉన్నదనంటే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యము ఏం చెప్తుందో అది మనం చేయాలి. వాక్యానుసారమైనటువంటి జీవితము చాలా ప్రాముఖ్యమైనది కనుక లేఖనానుసారంగా లేఖనాలను మాత్రమే అనుసరించి మనమందరము కూడా జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని మొట్టమొదటి ధారావాహికలో మొట్టమొదటి వర్తమానములో నేను మీతో తెలియజేయడం జరిగింది. రెండవదిగా సోలా ఫిడియా అనగా మనము ఆలోచన చేసినప్పుడు రెండవ వర్తమానం ఏంటనగా విశ్వాసము మాత్రమే. ప్రియులరా, విశ్వాసము మాత్రమే అనంటే మనం ఆలోచన చేయవలసింది ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ బట్ అబౌట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము ఎంత నాణ్యత కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాం అనేది కాదు ప్రాముఖ్యము, ఎవరి మీద విశ్వాసము కలిగి ఉన్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ప్రియులరా, కొంతమందికి చాలా నాణ్యమైన విశ్వాసం ఉంటుంది. నాణ్యమైన విశ్వాసము ఎలాగంటే
మరి ఇలాగెళ్ళే బస్సులన్నీ కూడా ఏ ఊరు వెళ్తాయో మన అందరికీ తెలుసు. ఏ ఊరు వెళ్తాయి? ఏ ఊరు వెళ్తాయి? కోరమిల్ వెళ్తాయి. ఇలాగెళ్ళి మండపేట, రాజమండ్రి, కాకినాడ ఇలాగా బస్సులు వెళ్తాయని మనకు తెలుసు. మీరు చాలా నాణ్యమైన విశ్వాసం కలిగి కోరమిల్ వెళ్ళే బస్సు ఎక్కి కోటిపల్లి వెళ్తుంది అని నాణ్యమైన విశ్వాసంతో నమ్మారు. కోరమిల్ వెళ్ళే బస్సు కోటిపల్లి వెళ్తుందా? మీరు నమ్మరు. మీరు మనస్ఫూర్తిగా నాణ్యంగా నమ్మరు. వెళ్తుందా? వెళ్ళదు. ఎందుచేతనంటే అది ఎక్కడి వరకు వెళ్ళాలని పరిమితి ఉందో దాన్ని మించి వెళ్ళదు. అంచేత చాలామందికి క్వాలిటీ ఫెయిత్ ఉంది, నా విశ్వాసం చాలా గొప్పది అని క్వాలిటీ ఫెయిత్ ఉంది. కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అనగా ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నామో అది లేదు. ఇంకో మాటలో మీకు తెలియాలని అంటే ఇంకో విషయం మీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఒక వ్యక్తి కొండ మీద నుండి కిందకి జారిపోబోతున్నాడు. వేరే ఇంకా అవకాశం లేదు, జారిపోవడం తప్ప వేరే అవకాశం లేదు. జారిపోతే ఎక్కడ పడతాడు? లోయలో పడతాడు. కానీ ఆ కొండకి కొంచెం దిగున ఏముందనంటే ఒక బలమైనటువంటి కొమ్మ ఉంది. ఇప్పుడు జారిపోతున్నటువంటి వ్యక్తి తను తాను రక్షించుకోవటానికి ఏం చేస్తాడు? ఆ కొమ్మ దగ్గరికి జారిపోతే గమ్ముని ఆ కొమ్మను పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే ఇతను పైనుంచి కిందకి జారిపోయేటప్పుడు కొమ్మ బలంగా ఉంటుందా, పట్టుకుంటే ఇరిగిపోతుందా అని ఇన్ని వచ్చేసినాయి అనుకోండి, మైండ్లోకి ఇంక కొమ్మను పట్టుకోడు. ఇప్పుడు ఇతని మనసు దేని మీద ఉందంటే కొమ్మను పట్టుకోవటంలో ఉంది. కొమ్మను పట్టుకున్నాడు, అది బలంగానే ఉంది. తర్వాత రెస్క్యూ ఆపరేటర్స్ వచ్చి అతను రక్షించారు. ఇప్పుడు ఇతని నమ్మకం దేని మీద ఉంది? ఇప్పుడు దేని మీద ఉంది? కొండ మీద నుంచి జారిపోయేటప్పుడు అతని నమ్మకం దేని మీద ఉంది? కొమ్మ మీద ఉంది. ఆ కొమ్మ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మనమందరం కూడా పాపం చేసి నరకములోనికి దొల్లిపోతున్నాం. కొండ మీద నుంచి లోయలో ఎలాగైతే దొల్లిపోతున్నామో పాపం చేసి మనము దొల్లిపోతూ ఉంటే ఆ కొండ మీద నుంచి జారిపోయేటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక కొమ్మ కనబడుతుంది. ఆ కొమ్మ ఎవరనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తప్ప వేరే ఆధారం లేదు. అందుచేత ఖచ్చితంగా నరకంలోకి పోవలసినటువంటి మనం అందరం కూడా క్రీస్తు అనబడేటువంటి కొమ్మను పట్టుకుని రక్షింపబడుతున్నాము, పరలోక రాజ్యంలోనికి చేరబడుతున్నాం. కనుక రెండవ వర్తమానంలో మనం నేర్చుకున్నది ఏంటనగా విశ్వాసం ద్వారానే. వాక్యం వినుట ద్వారా విశ్వాసం వస్తుంది, వాక్యం చదువుట ద్వారా విశ్వాసం వస్తుంది, వాక్యాన్ని పాటించుట ద్వారా మనకి విశ్వాసము బలపరచబడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. మూడవ వర్తమానం మనం విన్నాము, సోలా గ్రేషియా, కృప ద్వారా మాత్రమే. ప్రియులారా, ఉద్యోగాలు వచ్చేటప్పుడు ఉద్యోగాలు రావటానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటిది యోగ్యతను బట్టి. మన దేశంలో సంగతి చెప్తున్నాను. మొట్టమొదటిది ఉద్యోగం ఎలా వస్తుందంటే యోగ్యతను బట్టి, మెరిట్. రెండవది ఉద్యోగం ఎలా వస్తుందంటే రిజర్వేషన్ బట్టి. రిజర్వేషన్ బట్టి. అయితే యోగ్యతను బట్టి వచ్చేటువంటి వ్యక్తులను చూసారు, ఎక్కడికి వెళ్ళినా భయపడక్కర్లా. అందుచేతన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తా అంటారు, సిగ్గుపడనక్కరలేనటువంటి పనివానిగా నువ్వు తయారవమని చెప్తాడు. ఎందుకంటే పని అంటూ వస్తే పని చేయించుకోవడానికి బోలంత మంది ఉన్నారు బయట. పని అంటూ వస్తే ఆ పని నేను ఏ ఊరెళ్ళినా నిన్ను బ్రతికిచ్చేస్తుంది. అసలు పని చేతకలేనోడైతే బ్రతకలేడు, కానీ పని చేతనైన వాడు ఎక్కడికి వెళ్ళినా బ్రతకటానికి బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. మా ఇల్లు కట్టేటప్పుడు తాపీ మేస్త్రికి కూలి 80 రూపాయలండి. సిమెంట్ బస్తా 80 రూపాయలే. తాపీ మేస్త్రికి మేము ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు మరి మేస్త్రికి 80 రూపాయలే, సిమెంట్ బస్తా 80 రూపాయలే. ఈరోజు సిమెంట్ బస్తా 400 పైన. తాపీ మేస్త్రి సాయంత్రానికి ఒక 10 ఇటుకలు ఎడితే ఏమని చెప్తుంది?
రూపాయలు ఇచ్చేస్తుంది. ఇప్పుడు 1000 ఏంటయ్యా బాబు, పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేసా, 1000 రూపాయలు ఇచ్చాను, గోడ కూతంతా కూడా లేవలేదని అంటే మీకు అక్కర్లేకపోతే చెప్పండి, ఇంకొకరు కట్టించుకుంటాను నా చేత. ఏంటా ధీమా? ఏంటా ధీమా చెప్పండి. ఈ మధ్యన చాలామంది ఇల్లు కట్టారు కదా, ఏంటో ధీమా? పనోడు ఎక్కడికి వెళ్ళినా బ్రతికేస్తాననేటువంటి ధీమా. ప్రియ అధ్యాయం పెట్టారా, ఆ పని అంటూ వస్తే ఎక్కడికైనా మనం బ్రతుకుతాం. ఉద్యోగాలు యోగ్యతను బట్టి వస్తాయి. రెండవది రిజర్వేషన్ బట్టి వస్తాయి. రిజర్వేషన్ కూడా అక్కర్లేదు, నీకు యోగ్యత ఉంటే. నువ్వు బాగా చదివి మెరిట్లో ఉన్నట్లయితే, మంచి ర్యాంక్ వచ్చినట్లయితే రిజర్వేషన్తో నీకు అసలు నిమిత్తమే లేకుండా జాబ్ వస్తుంది. కానీ దేవుని కృప ఏంటనంటే, యోగ్యత లేని వారికి కూడా అవకాశాన్ని కల్పించటం, యోగ్యత లేని వారికి కూడా ఆయన దగ్గర ఉండేటువంటి భాగ్యాన్ని కల్పించటం. మీకు ఇది చెప్పేటప్పుడు చెప్పాను, అంబానీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని మరి వాళ్ళ కొడుకు పెళ్లి చేసి ఎవరిని పిలిచాడండి? యోగ్యత కలిగిన వాళ్ళని, పేరున్న వాళ్ళని పిలిచాడు. మరి ఒక సినిమా యాక్టర్ రావటానికి 3 కోట్లు 10 కోట్లు ఇచ్చాడంట. ఎందుకు? ఆ పెళ్ళికి రావటానికి. ఎందుకంటే యోగ్యుల్ని పిలిచాడు, కానీ సామాన్యులు ఎవరిని కూడా మరి అతను పిలవలేదు. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడనంటే, మనము కింద పడిపోయిన రూపాయి మరి కాగితాన్నైనా లేకపోతే బంగారమైనా కింద పడిపోయినప్పుడు చాలామంది పైకి తీసి ఏం చేస్తారు? దాన్ని కళ్ళకు అద్దుకుంటాం కదా, కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకంటే అయ్యో విలువైంది కింద పడిపోయిందండి. రూపాయి ఎక్కడ పడిపోయినా అది విలువైందే, బంగారం ఎక్కడ పడిపోయినా విలువైందే. అంత విలువగా చూస్తాం కదా ఈ రూపాయినైనా బంగారాన్నైనా. కానీ బంగారపు వీధులట అక్కడ, ముత్యాలతో చేయబడినటువంటి స్తంభాలంట అక్కడ. అసలు అలాంటి గొప్ప ప్లేస్లో అడుగు పెట్టడానికి కూడా మనకి ఏమాత్రమో కూడా అర్హత లేదు, యోగ్యత లేదు. చూడండి, లాజరు ఎంత లేనోడు. కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి కూడా అవకాశం లేనప్పుడు, అతనికి ఉన్నటువంటి పుండ్లు కుక్కల చేత నాకబడుతున్నంత పేదవాడు. అటువంటి పేదవాడు ధనవంతుడికి ఎక్కడ కనపడ్డాడట? అబ్రహాము రొమ్ము నానుకుని ఉన్నాడంట. అసలు భూమి మీద నీ బ్రతుకేంటి? పరలోకంలో నీకున్న బ్రతుకేంటి? ఎందుచేతనంటే భూమి మీద లాజరుకి ఏది లేదు, కానీ దేవుడు కృపగలిగిన వాడు. కృపగలిగినటువంటి వాడు కనుక ఏ యోగ్యత లేనటువంటి ఈ లాజర్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? బంగారపు వీధుల్లో నడిచేటువంటి పరిస్థితిని కలగజేశాడు. అందుచేత ఇక్కడున్న మనమందరము కూడా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తాడు. ఏమని చెప్తున్నాడనంటే, మనలో అనేక మంది యోగ్యులము లేము. ఎందుకంటే దేవుడు అయోగ్యులమైనటువంటి మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనంటే, భూలోకంలో ఉన్న తెలివైన వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భూలోకంలో ఉన్నటువంటి ధనవంతులను సిగ్గుపరచడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఓ విషయం చెప్తున్నాను చూడండి, మనిషి బ్రతుకున్నంతసేపు నిరీక్షణ ఉంటుంది, మనిషి చచ్చిపోయాడంటే నిరీక్షణ కోల్పోతుంది. మీకు ఓ విషయం తెలుసా? అంబానీ బ్రతుకుండగా ప్రభువు నమ్ముకోకపోతే అంబానీ కంటే మనమే అక్కడ గొప్ప స్థానంలో ఉండబోతున్నామని మీకు తెలుసా? దేవుడు ఆ స్థానం ఇచ్చినందుకు మనం దేవుడిని ఏం చేయాలి? ప్రభువా వందనాలయ్యా, వందనాలయ్యా, నా స్థితిని మార్చినందుకు వందనాలు, యోగ్యత లేనటువంటి నాకు యోగ్యత ఇచ్చినందుకు వందనాలు, ఎవరి చేత ప్రేమించబడలేనటువంటి నాకు ప్రేమించడానికి అవకాశం ఇచ్చావు, వందనాలు ప్రభువా. మొట్టమొదటిది లేఖనాలు మాత్రమే, రెండవది విశ్వాసం మాత్రమే, మూడవది కృప ద్వారా మాత్రమే, నాలుగవది ఈరోజు నేర్చుకోబోతున్నాం. నాలుగవది ఏంటంటే క్రీస్తు మాత్రమే, సోలా క్రిస్టస్, క్రీస్తు మాత్రమే. క్రీస్తు తప్ప పరలోకంలోనికి వెళ్ళటానికి వేరొక మార్గము లేదు. బైబిల్ గ్రంథం నొక్కి చెప్తుంది. క్రైస్తవులు అన్నా ఎందుకు ద్వేషం?
క్రైస్తవ మతం అంటే ప్రజలకు ఎందుకు ద్వేషం అని అంటే, అందరు దేవుళ్ళతో పాటు యేసయ్యను కూడా ఒక దేవుడి కింద పెట్టేసుకుని అందరికీ దండలేసినట్టుగా ఆయన కూడా ఒక దండేసామంటే జనాలకి ఎవ్వరికీ ప్రాబ్లం లేదు. ఇంకో అవతారం అనుకుంటారు, ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం వస్తుందనంటే, యేసయ్య ఒక్కడే దేవుడు, యేసయ్య ఒక్కడే మార్గము అంటుంటే అక్కడ ప్రాబ్లం వస్తుంది. చివరిగా ఒక మాట చెప్పబోతున్నాను లాస్ట్లో, మీరు గ్రహించండి ఎందుకు మనం ప్రభువుని నమ్ముతున్నాం అనేటువంటిది. యేసయ్య మాత్రమే. దీంట్లో 4 విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటనగా, ఏ హోప్లెస్ కండిషన్, ఏ హోప్లెస్ సిచ్యువేషన్, అనిశ్చయమైనటువంటి స్థితి. మనమందరం కూడా ఏదో ఒక టైంలో ఎక్కడికి వెళ్ళిపోతామనంటే అనిశ్చయమైన స్థితి, హోప్లెస్ కండిషన్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం. రెండవది, ఏ యూనిక్ సేవియర్, ఒక విశిష్టమైన రక్షకుడు, ఒక విశిష్టమైనటువంటి రక్షకుడు. ఇది రెండవదిగా మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మూడవదిగా, ఏ సఫిషియంట్ యాక్ట్, చాలినంత క్రియ, ఆయన చేసిన పని సరిపోతుంది. నాలుగవదిగా, సాల్వేషన్ త్రూ ఫెయిత్ ఎలోన్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, రక్షణ విశ్వాసం ద్వారా క్రీస్తు మూలంగానే కలుగుతుంది. ప్రియులారా, ఇక్కడ మీరు మొట్టమొదటిగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అంటే ఇంగ్లీష్లో దేర్ ఫోర్, ఇప్పుడు అంటే నౌ, అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇక్కడ గమనించండి, ఇప్పుడు అనే మాటను మీరు గమనించండి. ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షయు విధియు లేదు అంటే, ఇప్పుడు కానప్పుడు అప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు, అప్పుడు శిక్షయు విధియు ఉన్నది అని అర్థం అన్నమాట. అనగా పౌలు గారు కాబట్టి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఇంతకు ముందు మానవులందరి మీద ఏముందనంటే శిక్ష విధియు ఉన్నది. ఇప్పుడైతే క్రీస్తును ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి ఏ శిక్ష విధియు కూడా లేదు అని చెప్తా ఉన్నాడు. ఇది మీకు అర్థం అవ్వాలనంటే, అసలు మన స్థితి ఏంటి అని ఆలోచన చేసినప్పుడు, ఏంట స్థితి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయేను. అప్పుడు మన కండిషన్ ఏంటి, ఇప్పుడు మన కండిషన్ ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక క్రైస్తవులకు రాయబడ్డది కాబట్టి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియజేస్తున్నాడు, అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియజేస్తున్నాడు. ఒక మనిషి ద్వారా పాపము లోకములోనికి వచ్చింది, ఆ మనిషి ద్వారా మనందరికీ మరణం వచ్చింది. ఈ రోజున ఎంతమంది ఆదామని తిట్టుకుంటున్నారు, ఆ పండు తినకుండా ఉంటే మనకి ఈ బాధలు లేకపోను, ఆ పండు తినకుండా ఉంటే ఈ మరణం లేకపోయినని ఈ రోజున తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకవేళ ఆదాం ప్లేస్లోనే మనం ఉంటే ఏం చేద్దాం చెప్పండి, ఎవరు మాట్లాడండి? ఆదాం ప్లేస్లోనే మనం ఉంటే ఏం చేస్తాం? ఒరే బాబు, బూరులోండి దగ్గర నువ్వు ఉండు, ఒక బూరు కూడా తినొద్దు అని చెప్తాం. బూరులోండి దగ్గర నువ్వే ఉండు, ఓ బూరు కూడా తినొద్దు అంటే సగం బూరు ఇడి తినేసాడంట.
ఒరే చికెన్ ఫ్రై దగ్గర నువ్వు ఉండు, ఎవరో పట్టుకెళ్ళిపోకుండా చూడండి, ఎవరు నట్టుకెళ్ళొద్దున్నాడు కానీ నన్ను నట్టుకెళ్ళొద్దని లేదు కదా అని ఈడు చక్కబెట్టేస్తున్నాడు. ఇలా ఉంది మన పరిస్థితి. తర్వాత పెళ్ళింటి వాళ్ళు ఎంత సిగ్గుపడినా పర్లేదు. ఆదాముతో ఏమన్నాడు, మీకు బూరె ఎందుకన్నానంటే బూరె అయితే బాగా అర్థమవుద్దని. మీకు అర్థమైందా? అమెరికా వాళ్ళకి బూరె ఎడితే ఏమని అడిగారు తెలిసిన? బూరెలో ఒక పూర్ణం ఎలాగెళ్ళిందని అడిగారు. అమెరికా వాడికి బూరెడితే పూర్ణం లోనికి ఎలాగెళ్ళిందా? ఎందుకంటే చుట్టూ సీలేసేసి ఉంది, మధ్యలో పూర్ణం ఉంది. అలా అడిగారు అనమాట, ఎలాగెళ్ళింది ఇది లోనకని. అది ఎలాగెళ్ళిందో అమ్మలక్కలకు మీకు తెలాలి. వీళ్ళు ఏమనుకుంటారో తెలిసిన, అమెరికా వాళ్ళు అయితే ఏమనుకుంటారో తెలిసిన, లోపలికి ఏదన్నా ఇంజక్షన్ పెట్టి దాంట్లోకి పంపించారేమో అంచేత లోపల పూర్ణం ఉందని అనుకుంటారు అనమాట. దేవుడు అన్నాడు, అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫలం కాదు, అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే విధేయత. ఈ ఫలము తినవు దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవు అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫ్రూట్, ఇట్ ఈజ్ అబౌట్ ద ఒబీడియన్స్. నీవు వినయం కలిగి ఉన్నావా, విధేయత కలిగి ఉన్నావా అనేటువంటిది చూడాలి. ఆదాం ప్లేస్లో మనమున్నా అదే తప్పు చేసేవాళ్ళం. జనరేషన్స్ అందరూ కూడా ఆదాంని ఎలా తిట్టుకుంటున్నారో మనల్ని అలా తిట్టుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుందనంటే ఆదాము చేసినటువంటి పాపం వలన, ఆదాము యొక్క అవిధేయత వలన పాపము, పాపం తర్వాత మరణము వచ్చినాయి అని చెప్తూ ఉన్నాడు. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లంటి ఇచ్చేస్తే ఎలకలు ఒకటే కాలుతాయా, లేకపోతే ఇంట్లో ఉన్నాయన్నీ కాలిపోతాయా? చెప్పండి అమ్మా. తెలివైనోడు అంట మందు ఎట్టి ఇసిగిపోయి అంట ఇల్లు అంటించేద్దాము ఎలకలు కాలుతాయి అనుకున్నాడు. ఎలకలు కాదు, కాలిపోతా. ఏమైపోయినాయి? ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా కాలిపోయింది. మన బ్రతుకు కూడా అంతే. ఎందుకంటే ఆదాములో మనం ఉన్నాం. ఆదాం పాపం చేసినప్పుడు ఆదాము యొక్క బీజాల్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో, పాపం చేసినప్పుడు ఆ పాపం ఆదాములో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాపించేసింది. ఒక మనిషి యొక్క విధేయత వలన ఏం జరిగిందనంటే, ఏం జరిగిందో తెలుసా? ఈ పాపము, పాపం తర్వాత మరణము భూలోకంలోకి వచ్చింది. మనము ఈ శరీరాన్ని పెంచి పోషించటానికి ఎంత డబ్బులు దారబోస్తున్నామో తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. వేసిన బట్టలు వేసుకునే వాళ్ళకి సూట్ కేసులు ఎంత బరువుగా ఎందుకు ఉంటాయా అని. తీరా పోసి ఆ సూట్ కేసు తెరిచి చూసేసరికి ఏమన్నా తెలుసా? ఏ మొఖానికి రాసుకునే క్రీములు ఎన్ని రకాల క్రీములు, తలకు రాసుకునే క్రీములు ఎన్ని రకాల క్రీములు. బరువు ఎంత బరువు ఎందుకు వచ్చేసింది సూట్ కేసు అని అంటే ఈ క్రీములకి అన్నమాట. విచిత్రం ఏంటంటే నువ్వు ఎన్ని క్రీములు రాసినా, కొంతమంది తెల్లగా రావడానికి సబ్బులు 450 పెట్టుకుంటున్నారు. 450 రూపాయలు పెట్టి తెల్లగా వచ్చే సబ్బులు కొనుక్కొని తెల్లగా కనిపించాలని అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను, ఏదో ఒక రోజున సడన్గా ఇంత పెంచి పోషించినటువంటి శరీరాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. చిత్రం ఏంటంటే ఎవరన్నా దూరాన్ని ఉంటే తప్ప ఓ రాత్రి కూడా దాయరు దీన్ని. ఒక రాత్రి కూడా దాయకుండా తీసుకెళ్ళిపోదామా, తవ్వేశారా, తెచ్చేసారా, పొలంలో కాల్చేద్దామా. అసలు ప్రాణం పోయిన తర్వాత అప్పుడు వరకు మన మధ్యలో ఉన్నటువంటి మనిషిని చచ్చిపోతుండగానే మన దగ్గర ఉంచుకోవటానికి ఏ మాత్రము కూడా మనం ఇష్టపడటం లేదు. అంటే ఎన్ని రోజుల నుంచి ఖర్చు పెట్టిన కాస్మెటిక్స్, ఇన్ని రోజుల నుంచి ఖర్చు పెట్టిన హెయిర్ ఆయిల్స్, ఇన్ని రోజుల నుంచి ఖర్చు పెట్టిన ఈ డబ్బంతా కూడా ఒక్క రోజులో ఏమైపోయింది? ఎవరు మాట్లాడరమ్మా? వేస్ట్ అయిపోయిందా లేదా? వేస్ట్ అయిపోయింది. భూమి ఏదన్నా చెప్పి భూమికి బరువు, ఆ తర్వాత భూమికి ఎరువు. భూమికి ఎరువు దాంట్లో పాత పెట్టేసిన తర్వాత మట్టిలో కలిసిపోతాం, ఎరువు కింద మారిపోతాం. అలాంటిది ఈ శరీరాన్ని పెంచి పోషించడానికి మనం ఎంత తాపత్రయపడుతున్నామో. నిజంగా ఎన్ని కంపెనీలు బతికేస్తున్నాయి ఈ శరీరం మీద.
ఇంకా మనం ఇంకా కొనుక్కునే సబ్బులు చాలా తక్కువ రేటు. అంటే కొంతమంది కాస్ట్లీ సబ్బులు కొనుక్కుంటున్నారు అనుకో, వాళ్ళు కాదనుకోండి. మనం కొనుక్కుని రూ. 36 లేకపోతే ఒక రూ. 50 సోపులు కొనుక్కుంటున్నాం. కానీ కొంతమంది శ్రీదేవి అంట చచ్చిపోయేదాకా నా శరీరం ముడతలు పడకూడదు, నా అందం ఇలాగే ఉండాలనుకుందంట. దానికోసం ఆహారం తీసుకోకుండా హార్మోన్ ఇంజెక్షన్లు చేసుకుని ప్రపంచానికి నైస్గా కనపడటానికి ఎంత క్షోభ అనిపించిందంటే అంత క్షోభ అనిపించింది. నేను చెప్తున్నాను, కడుపు నిండా తినేసి ఎప్పుడు దేవుడు పిలిస్తే అప్పుడు చచ్చిపోవడం మంచిది, ఈ కర్మంతా అనుభవించే బదులు. ఇంత డబ్బుండి కూడా తినటానికి లేక నోరు కట్టుకుని ట్యాబ్లెట్లతోనూ హార్మోన్ ఇంజక్షన్లతోనూ బ్రతికి ఒక రోజున సడన్గా చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఇంత అందమైన దేహమైన అలా ఆయన దాచుకుంటున్నాడా ఫ్రిడ్జ్లోని? చెప్పండి అమ్మా. 4 పిల్లలు దాచుకుంటున్నారా? ఇంత అందమైన దేహాన్ని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్ మీద తీసుకొచ్చి కట్టెలు పేర్చేసి ఇంత అందమైన దేహాన్ని ఏం చేస్తున్నారండి? అగ్నిలో కాల్చి వేస్తూ ఉన్నారు. ఆలోచన చేసావా? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావో, నువ్వు ఏ శరీరాన్ని అయితే పెంచి పోషిస్తున్నావో ఆ శరీరాన్ని ఒక రోజున నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. ఎప్పుడైనా ఆలోచన చేసి తీరుబడిగా కూర్చొని అది కొనుక్కుందామా ఇది కొనుక్కుందాం కాదు, అసలు నా బాడీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోండి. పౌలు గారు ఏమన్నారో ఒక మాట చదువుదాం. 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అయ్యో, ఇంత బ్రతికి ఇంతకాలము పోషించి ఇంతకాలము దీన్ని సంరక్షించి చివరికి నా బ్రతికేమైపోతుందనంటే, అయ్యో ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోతున్నాను నేను, నన్ను విడిపించేవాడు ఎవడున్నాడు అని అడుగుతున్నాడు పౌలు భక్తుడు. ఇలాగంటానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి. రోమా ప్రభుత్వం విధించేటువంటి శిక్షల్లో అతి భయంకరమైనటువంటి శిక్ష ఏంటనంటే, చచ్చిపోయినటువంటి మనిషిని బ్రతుకున్న మనిషికి మనం తీసుకెళ్ళి సమాధిలో పెట్టేస్తాం, అలా కాదు. చచ్చిపోయిన మనిషిని బ్రతుకున్న మనిషికి కట్టేస్తారు శిక్ష. అది చేతిలో చెయ్యి, కాళ్ళలో కాళ్ళు, కడుపుని తీసుకొచ్చి నడుముకి జారేసేసి ఇద్దరిని కలిపి కట్టేస్తారనమాట. అసలు ఆ స్మెల్లే చాలా భయంకరంగా ఉంటుంది చచ్చిపోయిన శవం. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత ఒక 5-6 గంటలు ఆ తర్వాత మనిషి వాసన రావటం మొదలు పెడతాడు, తర్వాత కుళ్ళిపోతాడు. ఆ చచ్చిపోయినటువంటి శవాన్ని మనిషికి కడితే ఆ దుర్గంధాన్ని భరించడమే చాలా కష్టం. ఇలాగ ఎందుకు కట్టారో చెప్పనా? ఒక 3 రోజులు 4 రోజులు పోయిన తర్వాత చచ్చిపోయినటువంటి శవానికి పురుగులు పడతాయి. ఆ పురుగులు ఈ శవాన్ని తినేస్తుంటాయి. శవాన్ని తినేసి తిని ఎక్కడికి వస్తుందంటే బ్రతుకున్న మనిషి దగ్గరికి వస్తాయి. బ్రతుకున్న మనిషిని ఏం చేస్తాయి తెలుసా? బ్రతుకుండగానే ఈ పురుగులు తినటం మొదలు పెడతాయి. ఇంతకంటే భయంకరమైన చావు ఇంకోటి ఏదేమన్నా ఉందా? బ్రతుకుండగానే పురుగులు తినేసి మనిషి చచ్చిపోవటం అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ రోజుల్లో పౌలు గారి కాలంలో విధించేటువంటి భయంకరమైనటువంటి శిక్షల్లో ఇదొక శిక్ష. ఆ శిక్ష ఏంటంటే, ఇట్టి మరణ శరీరము నుండి నన్ను విడిపించువాడు ఎవడు? మనం ఎంత హోప్లెస్ కండిషన్లో ఉన్నామో చూడండి.
ఈ వారంలో నాకు తెలిసిన వాళ్ళు 10-15 మంది చచ్చిపోయారండి. పిల్లలు స్టేటస్ పెడతా ఉంటే ఎవరో ఏమైందని అడిగితే అందరూ ముక్త కంఠంతో హార్ట్ అటాక్ అండి. 73 సంవత్సరాలు మొదలుకొని 22 సంవత్సరాల దాకా ఈ చచ్చిపోయిన వాళ్ళ లిస్టులో ఉన్నారు. అందరికీ హార్ట్ అటాక్లే. మొన్న రాత్రి అయితే మా ఇంటికి ఎలక్ట్రీషియన్ అన్నమాట, మా ఇంటికి పనిచేసాడు 5 అంతస్తులకి. ఎందుకంటే ఓ మాదిరోడు అయితే చేయలేడు, వాడికి మహా తెలివైనోడు. అయితే ప్రతి వైరు కింద నుంచి వెళ్ళాలి 5 అంతస్తులకి. ఫేస్బుక్ ఇలా రన్ చేస్తుంటే శ్రద్ధాంజలి అని నెట్టాడు. చూసి షాక్ అయిపోయాను నేను. ఎందుకంటే జెన్నిఫర్ గారు వచ్చినప్పుడు ఆ పైన రూమ్లో ఏసీ తిరగలేదు. మొన్నే ఫోన్ చేస్తే ఓ పావు గంటలో వచ్చి పీజు కొట్టేసిందని పీజేసి వెళ్ళాడు. మెట్లు సగసగ ఎక్కేస్తాడు. అసలు సిమ్టమ్స్ కూడా లేవంట, నొప్పొస్తున్నట్టు కానీ ఏది లేదట. హైదరాబాద్ పెళ్ళికి వెళ్ళారు కుటుంబం అంతాని. పని చేస్తా కోలబడిపోయాడు. పక్కనే మల్లారెడ్డి హాస్పిటల్ ఉందంట, అక్కడ తీసుకెళ్లారు. చెక్ చేస్తే వాల్స్ అన్నీ మూసిపోయినాయి. స్టంట్ వేయాలన్నారట. ఓ దానికి స్టంట్ వేశారు, బాడీ సహకరించలేదు. మరలా మాస్ అటాక్ వచ్చేసింది, హైదరాబాద్లో చచ్చిపోయాడు. అతను తీసుకొచ్చినప్పుడు నిన్న తెల్లవారుజామున ఫోన్ చేశారు, బాడీ తీసుకొచ్చాను రండి అని. నేను మా బావగారు కలిసి వెళ్ళాం. ఇతనితో పాటు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు. ఆ పార్ట్నర్ ఏం చెప్తున్నాడంటే, మా ఓడు ఇప్పటికి 20 సార్లు దుర్గమ్మ డ్రెస్ వేసాడండి. ఆ దుర్గమ్మ తల్లి కూడా కాపాడలేదండి అని బాధపడుతున్నాడు. 43 సంవత్సరాల వయసు, 2 చిన్నపిల్లలు, భార్య, అక్కడ ఉన్నటువంటి మనుషులను చూస్తే అగమ్యగోచరం. మన పక్క ఊర్లో 22 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ అటాక్ వస్తే 22 సంవత్సరాల వయసుడికి హార్ట్ అటాక్ వస్తుందని, అందులోకి సన్నంగా ఉన్నవాడికి హార్ట్ అటాక్ వద్దని ఎవడన్నా అనుకుంటాడా? బెంగళూరులో చనిపోతే ఆ శవాన్ని తీసుకొచ్చి నిన్న భూస్థాపన చేశారని అంటే ఎంత భయంకరంగా ఉన్నాయి రోజులు, ఒకసారి మీరు ఆలోచన చేసుకోమని మనవి చేస్తున్నాం. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనమందరము ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాం. ఉచ్చులారిపేట చర్చిలో ఒక్కరోడు దోశ తిన్నాడట. దోశ తింటే సావు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ కుర్రోడు కోసం 2 వారాలు మనమందరం ప్రార్థన చేస్తాం. కిడ్నీలు దెబ్బతినేసినాయి. దోశ తింటే కిడ్నీలు దెబ్బతినేస్తాయా? అంత భయంకరంగా అయిపోయింది. మనం తిన్న ఫుడ్నే మనం నమ్మటానికి లేదు. ఈరోజు లేచి సాక్ష్యం చెప్పాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు అని సాక్ష్యం చెప్పాడు. ఈ లోపల ఎన్ని లక్షలు అయిపోయినాయి, ఎంత టెన్షన్ పడవలసి వచ్చింది, తల్లిదండ్రులకు ఎంత దుఃఖం వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు నా పని బాగానే ఉంది, నేను ఎలా ఉంటాను ఎప్పుడని అనుకుంటున్నారు. ఒక్క క్షణములో నీ జీవితం మారిపోతుంది. అర్థమైందని నేను చెప్పేది? అమ్మా, నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళారా, ఒక్క క్షణములో నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఒకేసారి నిరీక్షణ లేని అనిశ్చిత స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ దేవుడు తలదూరిస్తే తప్ప మనం బ్రతుకు బట్టకట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. కనుక ఈరోజు నేను బాగున్నాను, నిలబడ్డాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం డోకా లేదని విర్రవీగి తిరుగుతున్నటువంటి వాళ్ళరా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుని యొక్క కార్యాలు చూచి, ఈ రోజున కొంతమంది విగ్రహాలను పూజించే కుర్రోళ్ళ కింద తయారైపోరు. స్టేటస్లు చూస్తే విగ్రహాలు. రేపొద్దున వీడు సన్నంగా చచ్చిపోతే ఎవడు కప్పెట్టాలి? సంఘం కప్పెట్టాలి. కానీ వీడు పెట్టుకుంటున్న స్టేటస్లు ఏంటి? విగ్రహాలు. అంత దౌర్భాగ్యంగా, అంత విర్రవీగిపోయి, నీకు ఏమీ లేదు, నీకున్న డబ్బు అసలు లెక్కే కాదు ఈ భూలోకంలో, కానీ నాకు ఏదో ఉందని విర్రవీగిపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ప్రజలారా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఒక హోప్లెస్ కండిషన్లోకి వచ్చేస్తావు. ఆ రోజున దేవుడు తప్ప
ఎవడు కూడా నిన్ను మంచం మంచి పైకి లేవనెత్తగలిగేవాడు ఎవడో ఉండడు. ఏ టైంలో ఫ్రీజ్ అయిపోతామో మనకి తెలియదు. పౌలు అంత భక్తుడే ఏమంటున్నాడు తెలుసా? ఛే, ఏదో శరీరాన్ని నేను మోస్తున్నాను, ఏ రోజున పోతుందో నాకే తెలీదు. అయ్యో, ఇట్టి మరణ శరీరము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు? ఎవడైనా మరణం నుండి తప్పించేవాడు ఎవడైనా ఉంటే, మరణం నుండి రక్షించగలిగిన వాడు ఎవడైనా ఉంటే, మరణాన్ని జయించగలిగేవాడు ఎవడైనా ఉంటే ఎంత అద్భుతం అండి అది. సహోదరి కృపావతి గారు, మరి మన సంఘంలో నమ్మకమైనటువంటి విశ్వాసుల్లో ఆవిడొకతే. అనుకోకుండా ఆవిడ గత వారం మరణించారు. నిజంగా మరి సంధ్య అత్తగారిలా చూడదండి, అమ్మలాగే చూస్తుంది. నిజంగా అమ్మలన్నా అంత బాగా చూస్తారో చూడరు, కానీ ఋతు నయోములాగా కలిసిపోయి ఎంత బాగా జీవిస్తూ ఉంటారు. ప్రభువులోనికి తీసుకొచ్చింది సంధ్య ఆవిడ్ని. దేవుడిని తెలిసిన దగ్గర నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి బిడ్డ. ఆమె యొక్క ఎడబాటు ఆ కుటుంబానికి ఎంత తీవ్రమైనటువంటి కలతను కలగజేస్తుందో. అసలు ఈ మరణమే లేకపోతే ఎంత బాగుండు. అసలు మరణం ఉంటేనే మనిషి ఎంత విర్రవీగిపోతున్నాడు, మరణం లేకపోతే ఎలా ఉంటాడో సరే ఆలోచించేయండి. ఒక ఆయన అన్నాడు, దేవుడు మనం తయారు చేసినప్పుడు అత్యంత విలువలేని దాంట్లోంచి తయారు చేశాడు. అత్యంత విలువలేనిది ఏంటి? మట్టి. మట్టిలో నుంచి తీస్తేనే ఇది ఎంత తిరిగిపోతున్నాడు. బంగారంతో కానీ చేస్తే ఏం చేద్దుడు ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ప్రతిరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. స్నానం చేసేటప్పుడు ఇలా నడుపుతుంటే ఏమవుతుంది? మట్టి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటన్నమాట? నువ్వు ఏదో ఒక రోజున మట్టి అయిపోతారా బాబు, నువ్వు వచ్చిందే మట్టిలోంచి. మట్టి అంత గర్వించటానికి తగునా? వాక్యం తెలియజేస్తుంది, కొండ కొమ్మరి వాణ్ణి అడగొచ్చా నన్ను ఎందుకలా తయారు చేస్తావని. నువ్వు నేల మీద తొక్కబడేటువంటి మట్టి లాంటిదాను. అలాంటిది నిన్ను తీసుకొచ్చి సారి మీద సానబట్టి నిన్ను ఏం చేశాడు? ఒక పాత్రగా తయారు చేస్తే నువ్వెవరిని అడుగుతున్నావు? దేవుడా, నన్ను ఎందుకు అలా సృజించావు అని. చెప్పులు లేవని కంప్లైంట్ చేసేటువంటి వాడు ఆదివారం పొద్దున్నే నాకు కొత్త చెప్పులు ఉంటేనే గుళ్ళోకి వెళ్తానన్నాడు అంట. వారం అంతా ప్రార్థన చేశాడు, ఆదివారం దాకా కొత్త చెప్పులు రాలేదు. ఏం గుళ్ళోకి వెళ్తాం ఎందుకు? చెప్పులు ఇవ్వలేదు దేవుడు, నాకేమిస్తాడు అని గుళ్ళోకి మేనద్దామని చూశాడట. అలా బండి దొల్లించుకుంటా 2 కాళ్ళు లేనాడు అడుక్కోనకు వచ్చాడంట వీళ్ళ ఇంటికి. బండి తోసుకుంటా వచ్చాడట. బండి తోసుకుంటా వస్తే ఆ బండి మీద కూర్చున్న వాడికి 2 కాళ్ళు, ప్రభువా నేను చెప్పుల కోసమే అప్పగించాను, ఇతనికైతే 2 కాళ్ళు లేవు ప్రభువా. అతనికంటే నా స్థితి మెరుగైంది, ఎందుకనంటే చెప్పులు లేకపోయినా నేను నడవగలను. అతను బండి లేకపోతే ఎక్కడికి వెళ్ళలేడు. అతని స్థితి కంటే నా గతి మేలని చెప్పులు లేకుండా నడిచి వచ్చాడట. ఎక్కడికి? దేవుని యొక్క మందిరంలోనికి. మనం ఎంతసేపు మనకంటే గొప్పోడు ఎవడని చూసి వాడితో పోల్చుకుని దేవుడు నాకేం చేశాడని నువ్వు అనుకుంటున్నావు. హాస్పిటల్కి వెళ్ళకుండా నువ్వు ఇంటికాడ ఉన్నావంటే అది మేలే. ఓసారి హాస్పిటల్లోకి వెళ్ళి చూడు, బిల్లు. మొన్న ఒక ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన కాకినాడలో చనిపోతే ఏమన్నా 3 లక్షలు కట్టి పట్టుకెళ్ళమన్నారు సేవని. ఇది ఎక్కడ కలమరు బాబు, చచ్చిపోతే బిల్లు వదిలేస్తారు వాళ్ళు. మాకు మనిషి ముఖ్యం కాదు, మాకేం ముఖ్యం? బిల్లు ముఖ్యం. 3 లక్షలు కట్టి శవాన్ని తీసుకొచ్చి జొన్నాల్లో పాతి పెట్టారు. ఎందుకంటే పరిస్థితి అలాంటిది. జొన్నాళ్ళు ఎక్కడ పాతి పెడతారు అనుకుంటున్నారు? గోదావరి కొట్టిన పాతి పెడతారు వాళ్ళు. గోదావరి ఏమంతా పుల్లుగా వచ్చేసింది, గోదావరి కొట్టిన పాతి పెట్టడానికి లేదు. అలాగని ఎన్ని రోజులు శవాన్ని దాచుకుంటారు వాళ్ళు. అంచేత టెంపరీగా ఓ చోట పాతి పెట్టారు. మళ్ళీ అక్కడి నుంచి తీసంట గోదావరి తగ్గిన తర్వాత మళ్ళీ అట్టుకెళ్ళి చూసారా? శరీరం ఒకసారి వదిలేసిన తర్వాత ఈ శరీరానికి వచ్చిన పాటలు చూసారా? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఈ శరీరాన్ని చూసి నేను మురిసిపోతున్నాను. ఈ శరీరాన్ని చూసి నాకంటే గనుడెవడని అదిరిపోతున్నాను. ఇట్టి మరణ శరీరము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు? మనకు ఒక విశిష్టమైన రక్షకుడు ఉన్నాడు.
ప్రపంచములో ఈయన ఒక్కడే మరణమును గెలిచిన సజీవుడు. నమ్మునులందరూ దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య కానీ తిరిగి లేవకపోతే మనల్ని ఏమైనా బతకనిద్రా జనాలు? యేసయ్య సజీవుడై తిరిగి లేవకపోతే మనల్ని భక్తి చేయనిద్రా? ఈయన మానవాళ్ళందరినీ రక్షించడానికి దేవ మానవుడిగా వచ్చాడు. ప్రియులారా, ఇద్దరి మధ్య సంధిని సమకూర్చాలని, అంటే ఇద్దరి మధ్య మరి వాళ్ళకు ఉన్నటువంటి కోపాలు తాపాలు తగ్గించేసి వాళ్ళిద్దరిని కలపాలని, అంటే ఇద్దరికి సమ్మతమైన వాడై ఉండాలి. ఇక్కడ తినేసి 2 పొలలు వేసి అక్కడ తినేసి 2 పొలలు వేసి ఇక్కడ చెప్తే ఇంకా ఎప్పటికైనా కలుసుకుంటారా? ఒకసారి మా చుట్టాలు మేము కలుసుకోవటం మానేసాం. మధ్యలో ఒకడు ఆడేసుకున్నాడు. ఒకసారి కలుసుకున్న తర్వాత అన్నాడు, మనమిద్దరం కలుసుకోకపోవటానికి కారణం ఈ చుట్టం అని చెప్పాడు అనమాట. మా చుట్టం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే ఏమైపోద్ది అనుకుంటాడు ఏంటో, ఇద్దరు కలకుండా అక్కడేసి ఇక్కడేసి ఇక్కడ వేసేసి మొత్తాన్ని కలకుండా చేశాడు. ఏదో ఒక రోజున ఆయన నన్ను పిలిస్తే నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అంటే ఇంతకాలం మీకు దూరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఈడండి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చూస్తే నాకు కొత్తలు ఆడిపోద్ది. మరి ఎందుకంటే నువ్వు ఇద్దరిని కలుపుతావా లేకపోతే ఇద్దరిని నిడదీస్తావా? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసాం. దేవుడు ఒక విధంగా మనల్ని సృష్టింటే మనం ఒక విధంగా తయారయ్యాం. దేవుడు మహిమ కొరకు బ్రతకవలసినటువంటి వాళ్ళము మన కొరకు మనం బ్రతకటం మొదలుపెట్టాం. ఇప్పుడు దేవునికి మానవుడికి మధ్య సయోధ్య అవసరం. దేవునికి మానవునికి మధ్య సంధి అవసరం. అయితే వీళ్ళిద్దరికీ సంధి కుదర్చాలంటే అతను దేవుడి దగ్గరికి వెళ్ళగలగాలి, అతను మానవుడి దగ్గరికి రాగలగాలి. దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? దేవుడు తప్ప. మానవుడి దగ్గరికి ఎవరు రాగలరు? మానవుడు తప్ప. అందుచేతనే యేసయ్య సాక్షాత్తు దేవుడయ్యుండి దేవ మానవుడిగా మన మధ్యకు వచ్చాడు. అటు దేవుడితోనే మాట్లాడగలడు, ఇటు మనుషులతోనే మాట్లాడగలడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వీళ్ళ పాపం చేశారు, శిక్ష అనుభవించవలసిందే. నేను పరిశుద్ధుణ్ణి, నేను న్యాయవంతుణ్ణి, నా పరిశుద్ధత వీళ్ళ కోసం విడిచిపెట్టను, న్యాయము నేను వీళ్ళ కోసం విడిచిపెట్టను. ఖచ్చితంగా పాపం చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే అని అంటున్నాడు. మానవుడి దగ్గరికి వస్తే పాపం చేసిన మాట వాస్తవమే, కానీ ఆ దేవుడిని మేము ఎలా తాకగలము, ఆ దేవుడిని మేము ఎలా కలుసుకోగలము అని మేము దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా మేము ఆయనతో మేము వెళ్ళలేమే అని చెప్తున్నప్పుడు దేవుణ్ణి మానవుణ్ణి సంధి చేయటానికి యేసుప్రభు వారు చేసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, మానవుడి స్థానంలో నేను నిలబడతాను. నువ్వేం శిక్షించాలనుకుంటున్నావో ఆ శిక్ష నా మీద వెయ్యి అని శిక్షించబడవలసినటువంటి స్థానములో పాపము లేనటువంటి యేసయ్య మన స్థానంలో నిలబడ్డాడు. ఇప్పుడు శ్రమ ఎవరు అనిపిస్తున్నారు? యేసయ్య అనుభవిస్తున్నారు. ఎందుకు అనిపిస్తున్నారు? తండ్రితో మనందరినీ కూడా సమాధానపరచటానికి, తండ్రితో మనందరినీ కూడా ఐక్యపరచటానికి. నీవు తినవలసిన కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు, నీవు అనుభవించవలసిన శిరో మరణాన్ని ఆయన అనుభవించాడు. ఈ లోకంలో ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? క్రీస్తు శిక్షించబడుట ద్వారా తండ్రి అయిన దేవుని యొక్క న్యాయము నెరవేర్చబడింది, ఆయన నీతి నెరవేర్చబడింది, ఆయన పరిశుద్ధత అందు మనలో ఆనందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మన కోసం మరణించాడో మన ఇద్దరికి మధ్య సంధి చేస్తున్నాడు, దేవుడితో మన చేతిని కలిపేశాడు. అయితే ఈ సంధిని దేవుడు ఆమోదించాడు అంటానికి యేసు ప్రభువు వారు మరణము నుండి పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. మీకు అర్థమైందా మనకి ఎంత విశిష్టమైన రక్షకుడు ఉన్నాడు? ఇది యేసయ్య ఒక్కడే చేయగలడు, ఇంకెవ్వరు కూడా చేయలేరు. పోప్ చేయలేడు, ట్రంప్ చేయలేడు, మోడీ చేయలేడు, ఎవరు చేయలేరు. ఇది యేసయ్య ఒక్కడు మాత్రమే చేయగలడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈయన విశిష్టమైన రక్షకుడు. పాపానికి సొల్యూషన్ యేసు ద్వారానే దొరికింది.
పాపానికి మందు యేసయ్య ద్వారా దొరికింది. మనం అందరం అనుకుంటాం హార్ట్ అటాక్లు వస్తున్నాయి, లేకపోతే ఆ రోగం వస్తుంది, ఈ రోగం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నామా? అసలు పెద్ద రోగం ఏ మిషనో చూపించట్లేదంట. అసలు పెద్ద రోగాన్ని ఏ మిషనో చూపించట్లేదు. ఏంటి ఆ పెద్ద రోగం? చెప్పండి మీ నోటితోని. ఆ పెద్ద రోగం పాపం. పాపం వలన రోగం, రోగం వలన మరణం. అంటే ఏ మిషన్లో పెట్టినా పాపాన్ని మాత్రం చూపించట్లేదు. ఏ మిషన్లో పెట్టినా, ఏ స్కానింగ్ మిషన్లో పెట్టినా, ఏ ఎంఆర్ఐ స్కానింగ్లో పెట్టినా పాపాన్ని మాత్రం చూపించట్లేదు. ఎందుకంటే దాన్ని తయారు చేసినోడు కూడా పాపత్వుడే. కానీ పాపం ఎక్కడ కనబడుతుందో తెలుసా? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచుంది. అద్దం దగ్గరికి వెళ్తే ఎక్కడ మసి అంటుకుందో, ఎక్కడ తల చెరిగిపోయిందో ఎలా కనపడుతుందో, దేవుడు వెలుగులోకి వస్తే నీ రహస్య పాపాలు కూడా ఆయన వెలుగులో కనబడిపోతాయంట. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను రక్షించేవాడు, నన్ను విమోచించేవాడు ఎవరు లేరు. నాకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన ప్రభు అంటే యేసుక్రీస్తు వారని. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ పాప శరీరము నుండి, ఈ మరణ శరీరము నుండి మనం విడిపించేటువంటి వారంగా అవుతున్నాం. దేవునికి కావలసింది నీ శరీరం కాదు. ఏంటో తెలుసా? నీ శరీరములో ఉన్న ఆత్మ చాలా విలువైందని ఎరిగి ఆ ఆత్మను రక్షించడానికి ప్రయాసపడ్డాడు. మనం అందరం ఎంతసేపు కూడా దేని గురించి ఆలోచించేస్తున్నాం? శరీరం గురించే. అక్కడ స్వస్థ అవుతుంది, ఇక్కడ స్వస్థ అవుతుంది, అక్కడ అదంట, ఇక్కడ అదంట, దీనికోసం పరిగెడుతున్నావు. కానీ ఒక రోజున ఎంతమంది ప్రార్థన చేసినా నీ శరీరం, చచ్చిపోయిన శరీరం పైకి లెగదనే సంగతి నీకు తెలుసా? మన శరీరాన్ని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఎలా చూడాలి? ఏదో ఒక రోజున వదిలిపోతుంది అన్నట్టుగా దీన్ని చూడాలే. కానీ అయ్యి బాబోయ్, దీనికి అసలు నొప్పి తగలకుండా, బాధ తగలకుండా, గొప్ప తగలకుండా నువ్వు పెంచేద్దామని అనుకుంటే ఆ రోజున ఏ విచక్షణ లేకుండా పెట్టి మీద మట్టి ముద్దలేసేస్తారు. ఏమేస్తారు? పెట్టి మీద మట్టి ముద్దలేసేస్తారు. కట్టెల మీద పెట్టి విచక్షణ లేకుండా ఏం చేస్తారు తెలుసా? కాల్చేస్తారు. ఆ దినము రాకముందే విశిష్టమైన రక్షకుడు నాకున్నాడని ఆయన యందు విశ్వాసం ఉంచటం చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, యేసయ్య చేసింది సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఇంకేం చేయవలసిన అవసరం లేదు. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చెప్పిందనంటే, నువ్వు యేసయ్య నమ్ముకుంటేనే సరిపోదు, నువ్వు ఆ మంచి పనులు చేయాలి, ఈ మంచి పనులు చేయాలి, అలాగే ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలని చెప్పింది. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, కల్వరి శిలువలో ఆయన చెప్పాడు, సమాప్తమైంది, నేను పూర్తి చేసేసాను. అందుచేతనే శిలువ మోసేటప్పుడు కురేనుడైన సీమోను అనేటువంటి వాడు వచ్చాడు. చాలామంది ఏమంటారో తెలుసా? యేసు ప్రభు వారు తెల్లోళ్ళ దేవుడు, నల్లోళ్ళ దేవుడు కాదు అంటే. అసలు యేసై పుట్టిందే ఆసియా ఖండంలో. అమెరికా వాళ్ళకి దగ్గర, మనకు దగ్గర. ఎవరు మాట్లాడండి? మనది ఏ ఖండం? ఆసియా ఖండం. యేసై ఎక్కడ పుట్టాడు? మన ఖండంలోనూ పుట్టాడు. అమెరికా ఎక్కడో ఉంది, వాళ్ళకి సంబంధం లేదు. అసలు సంబంధం ఏదన్నా ఉంది అని అంటే ఎవరికి సంబంధం? మనకు సంబంధం. కురేనీయుడైన సీమోను అనగా తెల్లోడు కాదు, నల్లోడు. ఆయన ఏమైనా తెలిసి యేసయ్య సిలువ మోయలేక పడిపోతూ ఉంటే ఈ సీమోన్ని కాసేపు సిలువ మోయమన్నారు. అంటే తెల్లోడు ఎవడో మోయలేదన్నమాట సిలువ. ఎవరు మోసారు? నల్లోడే సాయం పట్టడానికి వెళ్ళాడు. అతను మోయలేక మళ్ళా ఇచ్చేశాడు సిలువని. అంచేత యేసు ప్రభు వారికి మనకి ఉన్న బంధము, ఆసియా ఖండస్తులకు ఉన్నటువంటి బంధం చాలా ఎక్కువ. అమెరికా వాళ్ళకి ఎప్పుడో వెనకాల వెళ్ళింది సువార్త, వాళ్ళకంటే ముందు మనకు వచ్చింది. వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళు నమ్మి దేశాన్ని బాగు చేసుకున్నారు. మనం తెలుగు తక్కువ ఎదలం కాబట్టి ఇంకా బురుకులాట ఆడుకుంటున్నాం. ఏమాట? బురుకులాట ఆడుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలందరూ ఏ మాట ఆడుతున్నారు? ఇప్పుడు పిల్లలు ఏది ఇస్తే మాట్లాడుకూరుకుంటారు, మాట్లాడండి. సెల్ ఇస్తే అందులో నొక్కుతున్నాడు. అసలు యూట్యూబ్ ఎలా నొక్కాలో మనకే తెలదు, వీడికి చాలా బాగా తెలుసు. మళ్ళీ దానికి ఇటు ట్రోలింగ్ చేస్తాం తెలుసు. సెల్లో కానీ దాసేత్తి బెంగెట్టేసుకుంటున్నాడు. ఎవడు బెంగెట్టేసుకుంటున్నాడు? పిల్లడు బెంగెట్టేసుకున్నాడు సెల్ దాస్తుంటే. వాడికి సెల్ ఇచ్చామనుకోండి మాట్లాడకుండా కిక్కిరి మనకుండా ఉంటున్నాడు. మాట్లాడకుండా ఇంతకుముందు మనము మన చిన్నప్పుడు మనకి ఏం కొనిచ్చారు? ఎవరు మాట్లాడరా?
మన చిన్నప్పుడు మనకి ఏమి కొనిచ్చారు తెలుసా? సెలలు లేవు అప్పుడు, పొలలే. సెలలే కానీ పొలలే అప్పుడు. అప్పుడు గ్యాస్ స్టవ్లు కూడా లేవు, పొలలు పోజేసి రావాలి మగవాడు ఎక్కడికి వెళ్ళినాను. అర్థమైందమ్మా? గొడవ లేదు ఇంక మగవాళ్ళకి ఆ గొడవ లేదు. పొలలు తేకపోతే కొడెట్టేవారు కదా వీళ్ళు. అందుకని మనకి సెలలు లేక బురుకులు కొనిచ్చేవారు. బురుకులు చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న గట్లు, చిన్న చిన్న పొయ్యిలు ఇవి కొనిచ్చేవారు. పిల్ల ఏం చేస్తున్నావు? పిల్ల ఏం చేస్తున్నావు? అన్నం వండుతున్నాను. ఎక్కడ? చిన్న కొండలో అలా అమ్మ అక్కడ వండుతుంటే పిల్ల ఇక్కడ వండుతుంది. బురుకులతో అన్నం వండుతుందండి, బురుకులతో అన్నం వండుతుంది. అలాగ వంటలు వండుతామన్నా అలా నేర్చుకునేవారు. పిల్ల ఏం చేస్తున్నావు? బురుకులు కొండలు తోముతుంది. ఏమొచ్చి ఇప్పుడు పెళ్ళి చుట్టారకానికి వెళ్తుంటే మా పిల్లకి వంట రాదండి, మీరే నేర్పించుకోవాలి. మా పిల్లకి అంటు రాదండి, అంటు మనం నేర్పించుకోవాలంట. లోకం అంత అలా మారిపోయింది ఇప్పుడు. యేసు ప్రభు వారు ఏమన్నారనంటే, మీ కొరకు రక్షణ కార్యాన్ని నేను చేసేసాను, మీరు ఇంకేమి చేయవక్కర్లేదు. విశ్వాసముతో ఆ రక్షకుని యందు నమ్మిక ఉంటే చాలు, మీరు పరలోక రాజ్యానికి చేరుతారు. శిలువ మీద ఉన్న దొంగ ఏమంటున్నాడు తెలుసా? నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఎంత గొప్ప అద్భుతం చూడండి. దేవుడు చేసిన క్రియ ద్వారా మనమందరం రక్షణ పొందుతున్నాం. ఆ రక్షణ ఎంత విలువైందనంటే, మన ఆత్మ నరకానికి పోకుండా తప్పించి బంగారపు వీధుల్లో తిరిగేటువంటి స్థితిని దేవుడు మనకి కలగజేస్తున్నాడు. ఇది యేసయ్య ఒక్కడే చేయగలడు. లాస్ట్ మాట చెప్పినట్టు ముగిస్తున్నా. మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఏంటనంటే, మీరు రోడ్డు గుండా వెళ్తున్నారు. ఆ రోడ్డు మీద మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రోడ్డు గుండా మీరు ఎప్పుడూ వెళ్ళలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పక్కో రోడ్డు ఉంది, ఈ పక్కో రోడ్డు ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ రోడ్డు అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పక్క వెళ్ళాలో ఈ పక్క వెళ్ళాలో నీకు తెలీదు. కానీ నీకేం కనపడ్డదంటే, ఈ పక్క రోడ్లో, ఎడం పక్క రోడ్లో 2-3 శవాలు కనపడ్డాయి. కుడిపక్క రోడ్లో బ్రతుకున్న మనిషి వెళ్తున్నాడు. అసలు నీకు ఒక గమ్యం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలీదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు ఏ రోడ్డు అంటా వెళ్తారు? తెలుగుగా ఆలోచించండి. ఊర్లోకి పూర్ణం ఎలాగెళ్ళిందో అలాగ ఆలోచించండి. ఇప్పుడు ఎలాగొచ్చాను, ఈ రోడ్డు దగ్గరికి వచ్చాను నేను. ఇక్కడ 3 శవాలు ఉన్నాయి. ఈ పక్క చూశాను, మనిషి తిరుగుతున్నాడు. నాకు అసలు ఏ రోడ్డుకి వెళ్ళాలో నాకు తెలియట్లేదు. నేను తెలివైన అయితే ఏ రోడ్డుకి వెళ్తాను? చెప్పాలి అందరూ. బతుకున్న రోడ్డుకి వెళ్తామా, చచ్చిపోయిన రోడ్డుకి వెళ్తామా? కరెక్టే కదా? యేసయ్యను మనం ఎందుకు నమ్మామనంటే, నడిచి 2 రోడ్ల దగ్గరికి వెళ్ళాం. అక్కడ అందరూ చచ్చిపోయిన దేవుళ్ళు ఉన్నారు. ఈ పక్కన జీవించుచున్న దేవుడు, నేను ఇదిగో సదాకాలం మీకు తోడుగా ఉన్నాను, నేను జీవించున్నానని ఆయన ఆ రోడ్డు మీద అన్నాడు. అంచేత మనమేం చేసుకున్నాడు? అక్కడికి వెళ్తే నేను కూడా చచ్చిపోతా, ఆడే బతకలేనోడు నన్నేం బతికింటాడు అని ఆ రోడ్డుకి వెళ్తాం అనేసి, సజీవుడైనటువంటి యేసు ప్రభు వారు ఉన్నటువంటి రోడ్డుకి నేను వెళ్ళాను. అందుకే నేను క్రైస్తవుడిని. జ్ఞానమున్నవాడు ఎవడైనా సరే జీవాన్ని ఎంపిక చేస్తాడు, మరణాన్ని కాదు. దేవుడు అంటున్నాడు, జీవన్ మరణాలు మీ 4 వర్షన్లు ఉన్నాయి. జీవ మార్గము, మరణ మార్గము మీ ఎదురుగుండా ఉంచాను. నువ్వు ఏ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నావు? జీవ మార్గమా, మరణ మార్గమా? అందుచేతనే మనందరికీ జీవం ఇవ్వటానికి ఆయన మృతి చెందాడు. ఆయన ఇచ్చినటువంటి బలి దేవుడు అంగీకరించడానికి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన సంఘంతో చెప్పాడు, మరలా నేను వచ్చే పర్యంతం వరకు
రొట్టెను తినుటూ ద్రాక్షరసం త్రాగుతూ నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఈ రోజున మనము ఎక్కడ జీవిస్తున్నామనంటే జీవ మార్గములో మనం ఉన్నాం. యేసయ్య ఒక్కడే మార్గము. ఆయన ద్వారా తప్ప మనం పరలోకంలోనికి చేరటానికి వేరొక మార్గము లేనే లేదు. దయతొందరూ తల వంచు.